తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద కలిసి పార్టీ ఫిరాయించిన 3 ఎమ్మెల్యేలపై పిటిషన్ వేయగా మరో 7 పేర్లను జతచేసి కేటీఆర్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ 2 పిటిషన్లను జతచేసి సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. ఇప్పటికే పలుమార్లు విచారించిన అత్యున్నత ధర్మాసనం గత విచారణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎప్పట్లాగే నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని శాసనసభ కార్యదర్శిని ప్రశ్నించింది. రీజనబుల్ టైం అంటే ఏంటి? 10 నెలల రీజనబుల్ టైం కాదా అని ధర్మాసనం ప్రశ్నించింది. సరైన టైం అంటే ఈ ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే సమయమా అని అసహనం వ్యక్తం చేసింది. స్పీకర్ సమయం నిర్దేశించుకుంటే తామే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఈ అంశంపై ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ కీలకంగా మారింది. గత విచారణలో స్పీకర్ తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించగా బీఆర్ఎస్ పార్టీ తరపున ఆర్యం నామసుందరం వాదనలు వినిపించారు. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ రేనా, ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించినటువంటి అనర్హత వేటుకు సంబంధించినటువంటిది చర్చ నడుస్తోంది. ప్రజెంట్ 6వ నెంబర్ ఐటమ్ గా సుప్రీంకోర్టులో టేబుల్ మీదకి వచ్చింది. 8వ నెంబరు 9వ నెంబర్ కింద ఈ ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసు రాబోతోంది. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ తో పాటు రిట్ పిటిషన్స్ కూడా ఇద్దరు వేసినటువంటి సందర్భం ఉంది. లాస్ట్ సారి మనం చూసాం వాయిదా పడింది. గతంలో కూడా 2-3 సార్లు ధర్మాసనం దీని మీద వాయిదా వేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ముకుల్ రోహిత్కి స్పీకర్ తరపునటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి సరి అయినటువంటి సమయంలో మేము నిర్ణయం తీసుకుంటామా అన్నటువంటి విషయం మీద చెప్పే ప్రయత్నం చేశారు. కానీ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం దీని మీద ఈ రోజు మరొకసారి చర్చ జరుపుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద ఎలాంటి తీర్పు ఉండబోతుంది అన్నటువంటి ఉత్కంఠ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారిందో వాళ్ళ మీద పెద్ద ఎత్తున ఓ చర్చ జరుగుతోంది. ఎందుకంటే మనం కడియం శ్రీహరి కావచ్చు, దాన నాగేందర్ కావచ్చు, తెల్ల వెంకట్రావు గాని, అదేవిధంగా అరికపూడి గాంధీ కావచ్చు, ఇట్లా 10 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 7 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ గుర్తు మీద, కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లోకి చేరినటువంటి సందర్భాన్ని మనం చూడాలి. దాదాపు 10 నెలలు పూర్తయిపోయింది. 10 నెలలు పూర్తయింది. 10 మంది ఎమ్మెల్యేల మీద ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ తరఫునటువంటి లీగల్ టీం చాలా సీరియస్ గా ఫైట్ చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ తరఫున వాదిస్తున్నటువంటి సుందరం కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలు హైకోర్టులో కానీ, అదేవిధంగా హైకోర్టులో ఎటు తేలకపోవడంతో సుప్రీంకోర్టు తలుపు తట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. దాదాపు కొన్ని నెలలుగా కూడా సుప్రీంకోర్టులో దీని మీద నానుతూ వస్తుంది. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక తీర్పు, ఖచ్చితంగా జస్టిస్ ధర్మాసనం ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది అన్నటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇది గతంలో మనం చూసాం స్పీకర్ నిర్ణయం ఎందుకోసం ఆలస్యం జరుగుతోంది అనేటువంటి విషయం మీద కూడా గతంలో ధర్మాసనం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు 10 నెలలు పూర్తయిపోయింది. మరొక 3.5 సంవత్సరాలు అయితే వాళ్ళ కాల పరిమితి కూడా అయిపోతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేల టెన్యూర్ అనేది 5 సంవత్సరాల కాల పరిమితికే వాళ్ళు ఎమ్మెల్యేగా వాళ్ళు ఎన్నుకోబడతారు. ఇప్పుడు 1.5 year ఎలక్షన్స్ అయిపోయిన నేపథ్యంలో ఈ 3.5 సంవత్సరాలు ఇంకా టైం కావాలా మీకు అనేటువంటి విషయంలోనూ గతంలో గట్టిగానే మందలించినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక ఈసారి మరో గంట సేపట్లో మనకు దీని మీద 8వ నెంబర్ 9వ నెంబర్ ఐటమ్ కింద ఉంది సుప్రీంకోర్టులో. ధర్మాసనం ఎలాంటి తీర్పు వెల్లడించే అవకాశం ఉంటుంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద అనేది కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే మనం పర్టికులర్ గా మాత్రం పాడి కౌశిక్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ స్పెషల్ లీవ్ పిటిషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కడియం శ్రీహరి వాళ్ళ కూతురు ఎమ్మెల్యేగా ఆయన ఉన్నప్పటికీ పార్టీ మారిన నేపథ్యంలో వాళ్ళ కూతురు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ గుర్తు నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొని మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరగడమే కాదు, కాంగ్రెస్ గుర్తుకు ఓటేయండి అని పదే చెప్పినటువంటి ఉదాహరణలు, వీడియో క్లిప్పింగ్లు కావచ్చు, అదేవిధంగా ఫోటో క్లిప్పింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అదే సమయంలో దాన నాగేందర్ విషయం చెప్పుకోవాలి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఆయనే బీఆర్ఎస్ గుర్తు మీద, కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ కండవ కప్పుకోవడమే కాదు, అదేవిధంగా ఆయన ఎంపీగా కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది, సికింద్రాబాద్ ఎంపీగా. ఇవన్నీ కూడా
ప్రొడ్యూస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు అనేటువంటి విషయం ఉంది. ఎందుకంటే గతంలో మహారాష్ట్రలో కూడా ఇదే ఉదంతం మీద అక్కడ కోర్టు డిస్క్వాలిఫై చేసినటువంటి ఉదంతాలు కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మణిపూర్ లో కూడా ఒక ఉదాహరణగా ఉంది. కనుక ఇవన్నీ ఉటంకిస్తూ సుప్రీంకోర్టుకు విన్నవించినటువంటి నేపథ్యంలో ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అన్నటువంటి ఇప్పుడు చర్చ పెద్ద ఎత్తున జరగబోతుంది. కనుక చూడాలి. మరో గంటన్నరలో ఐటమ్ 8-9 నెంబర్ కింద ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా దీని మీద ఒక అంతిమ తీర్పు వచ్చే అవకాశం ఉంటుందా లేదా మరొకసారి వాయిదా పడే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.